ఫ్రెండ్స్, ఏపీకి 50,000 కోట్లు తీవ్ర టెన్షన్లో జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకండి, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కొడుతున్నాయి. తాజాగా బీపీసీఎల్ ఆంధ్రాలో భారీ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 50,000 కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ 3 రాష్ట్రాలను పరిశీలిస్తుండగా అందులో ఏపీ కూడా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ భారీ ప్రాజెక్టు ఏపీకి రావాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 50,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు 3 రాష్ట్రాలకు బీపీసీఎల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక చోట ఈ రిఫైనరీని ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడానికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీలు అవసరం ఉంది. అందులో భాగంగా బీపీసీఎల్ తూర్పు తీరంలో లేదా పశ్చిమ తీరంలో మరొక రిఫైనరీని ప్లాన్ చేస్తుంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి అని ఒక అధికారి చెప్పినట్లు ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. కొత్త రిఫైనరీ కోసం ఏపీ, యూపీ, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.